ఇప్పటిదానే చైనా బార్డర్ కూడా ఎంటర్ అయ్యి వచ్చినాం. देखो यहाँ से वेरी गुड హిందీ कैमरा बंद करो पहले. అసలు ముందర ఏం కనిపించట్లేదండి. ఈ వీడియో స్టార్ట్ కాక ముందుకు మీ అందరిని ఒకటి అడగాలనుకుంటున్నాండి. నేను ప్రజెంట్ అరుణాచల్ ప్రదేశ్ లో ట్రావెలింగ్ చేస్తున్నా. అంటే మీకు ప్రాపర్ గా ఎక్స్ప్లోరింగ్ చేస్తలేనా ఏందనేది నాకు అర్థమవుతలేదు. ఎందుకు రీచ్ వస్తలేదు ఏందనేది కూడా అర్థమవుతలేదు. నా ప్రాణం పెట్టి వీడియోలు చేస్తున్నా. అంటే నాకైతే ప్రాపర్ గా ఎక్స్ప్లోరింగ్ చేస్తున్నానని నాకైతే కాన్ఫిడెన్స్ ఉంది. మీ దగ్గరికి ఎందుకు రీచ్ అయితలేదు ఏందనేది నాకు కూడా అర్థమవుతలేదు. అంటే మీకు అంత ప్రాపర్ గా ఎక్స్ప్లోరింగ్ చేస్తలేనని అర్థమవుతలేదా మరి ఏందనేది నాకు కూడా తెలుస్తలేదు. ఒకసారి ఫస్ట్ ఆఫ్ ఆల్ అదైతే కామెంట్ చేయండి. ఎలాంటి వీడియోలు చేయాలి, ఎలా మాట్లాడాలి ఏందనేది కూడా కామెంట్ చేయండి. ఒకసారి నేను అరుణాచల్ ప్రదేశ్ లో ట్రావెలింగ్ చేసిన నా వెనక వీడియోలు ఈ వీడియో కాకుండా నా వెనక వీడియోలు చాలా ఉన్నాయి. ఒక దగ్గర ఒక 6-7 గల వీడియోలు ఉన్నాయి. అవి చూడండి ఒకసారి. ప్రాపర్ గా ఎక్స్ప్లోరింగ్ చేసినా చేయలేదా అనేది ఒకసారి ఖచ్చితంగా ప్లీజ్ వీడియోలకు వెళ్ళక ముందుకు ఒక్కసారి కామెంట్ చేయండి. కామెంట్ చేస్తే నాకు కూడా కొంచెం కాన్ఫిడెన్స్ వస్తుంది. ఎలా చేయాలి వీడియోలు ఏంది అనేది కూడా కాన్ఫిడెన్స్ వస్తుంది. బట్ కామెంట్ చేయకుండా వెళ్ళకండి. ఈ వీడియోకు దగ్గర ఒక 50 కామెంట్స్ అనే రావాలనుకుంటున్నా. అందులో ఎవరు ఎలా పెడతారు, ఏంది, ఎట్లా చేయాలి, మనం ఏం మార్చుకోవాలి అనేది కూడా నేను చూసుకుంటా. ఒకసారి అయితే కామెంట్ చేయండి ప్లీజ్. లైక్ చేయకుండా సరే ఒక కామెంట్ చేస్తే నాకు ఏందనేది మీ నుంచి ఏముంది అనేది కూడా నేను చూస్తా ఒకసారి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. దిస్ ఇస్ రైడర్ పరమేష్. గుడ్ మార్నింగ్ ఫ్రమ్ తవాంగ్ అయితే మొన్న వచ్చిన 2 రోజుల నుంచి ఇదే రూమ్ లో స్టే చేసిన. ఎందుకు ఇదే రూమ్ లో 2 రోజుల నుంచి స్టే చేసిన, కంటిన్యూ రైడ్ ఎందుకు స్టార్ట్ చేయలేదు అంటే నేను మా ఊరు నుంచి వీడికి తవాంగ్ వచ్చే వరకు దగ్గర ఈ రోజు వరకు 18 డేస్ అవుతుంది. ఈ 2 రోజులు తీసేస్తే 16 డేస్ నుంచి కంటిన్యూ రైడే. అంటే ఏడ రెస్ట్ అనేది తీసుకోలేదు, ఏడ స్టే అనేది తీసుకోలేదు. ఇంకా పొద్దుగా లేస్తే సాయంత్రం వరకు రైడే, కంటిన్యూ రైడే. అందు గురించి ఏమన్నా ఒక దగ్గర రెస్ట్ అయినా తీసుకోవాలి అని అనుకున్నా. ఫైనల్లీ తవాంగ్ లో అయితే 2 రోజులు రెస్ట్ తీసుకున్నా. ఈ రూమ్ నాకు ఎట్లా తెలుసు అంటే మనకు తెలిసిన ట్రావెలర్ ఫస్ట్ వచ్చింది ఈ రూమ్ దగ్గరికి. ఆయననే నాకు చెప్పిండు అంటే ఇక్కడ బాగుంటది బ్రో, ప్రైస్ కూడా కొంచెం తక్కువ ఉంటది ఇక్కడికి వస్తే. మళ్ళీ తవాంగ్ లో ఏడ చూసినా బాగా రేట్లు ఎక్కువ ఉంటాయి. 1500 2000 అట్లా చెప్తారు. దగ్గర 3000 కూడా చెప్తారు. నీకు ఇక్కడ బాగుంటది, మనకు తెలిసిన వాళ్ళది, మన కర్ణాటక వాళ్ళది, ప్రైస్ కూడా తక్కువ ఇస్తాడు. ఇడికి రాదని అంటే సరే అని ఇడికే వచ్చేసిన. డైరెక్ట్ ఆయన లొకేషన్ పెడితే ఇంకా ఇదైతే బాగుంది. ఇంట్లో ఎవ్వరు లేరండి. నిన్న మొన్న దగ్గర మనోడు ఉండే, మనకు తెలిసిన ట్రావెలర్ అని చెప్పినా ఆయననే ఉండే, హిందుస్థాన్ ట్రావెలర్ అని ఉంటాడు, ఆయననే ఉండే. నిన్న ఆయన వెళ్ళిపోయి ప్రజెంట్ వచ్చేసి ఈ రూమ్ లో నేను ఒక్కనే. ఇన్ని గానం బెడ్లు ఉన్నాయి చూడండి. ఎంత మంది పడతారు? 1 2 3 4 5 6 మంది పడతారు. 6 మంది బెడ్లలో నేను ఒక్కనే వండుకుంటున్నా. మళ్ళీ ఫైనల్లీ ఒక 2 డేస్ తర్వాత మళ్ళీ రైడ్ అయితే స్టార్ట్ చేస్తున్నా. ఈ రోజు ఏడికి వెళ్తున్నా అంటే బూమ్లా పాస్ వెళ్తున్నా. ఈ నుంచి బూమ్లా పాస్ వచ్చేసి 31 కిలోమీటర్స్ ఉంది. బూమ్లా పాస్ అంటే చైనా బార్డర్ దగ్గరికి వెళ్తున్నాము. చైనా బార్డర్ కి వెళ్ళాలంటే మనకు పర్మిట్ కూడా అప్లై చేసుకోవాలి. పర్మిట్ నిన్న అప్లై చేసిన. నిన్న అప్లై చేస్తే ఈ రోజు వస్తుందంట. నేనేమనుకున్నా అంటే నిన్ననే పర్మిట్ ఇస్తారేమో, నిన్ననే వెళ్దామని అనుకున్నా. బట్ నిన్న అప్లై చేస్తే ఈ రోజు ఇస్తారంట. బూమ్లా పాస్ కు పర్మిట్ అప్లై చేయాలంటే ఏమేమి కావాలంటే ఒకటి ఆధార్ కార్డు, లైసెన్స్, ఆర్సీ, ఇంకా మనం అరుణాచల్ ప్రదేశ్ ఎంటర్ అయినప్పుడు ILP తీసుకున్నాం కదా, అవి 4 ఉంటే చాలు, పర్మిట్ అయితే ఇచ్చేస్తారు. మన టాప్ బాక్స్, క్యాంపింగ్ టెంట్, ప్రతి ఒక్క లగేజ్ మొత్తం ఇక్కడనే పెట్టిపోతున్నా. ఇదే రూమ్ లో పెట్టిపోతున్నా. ఎందుకంటే బూమ్లా పాస్ ఈ నుంచి 31 కిలోమీటర్స్ ఉంది. ఇప్పుడు మార్నింగ్ వెళ్తే ఈవినింగ్ వరకు మొత్తం ఎక్స్ప్లోరింగ్ చేసుకుని వచ్చేస్తాము. అందు గురించే మళ్ళీ ఇంకా ఈ లగేజ్ మొత్తం తీసుకుని వెళ్తే మళ్ళీ అటు నుంచి అట్లా వెళ్తామేమో గానీ మళ్ళీ ఏంటన్నా రూమ్ తీసుకుంటే మళ్ళీ ప్రైస్ ఎక్కువ అయిపోతుంది. అందు గురించి ఇదే రూమ్ లో పెడితే ప్రైస్ తక్కువ, అంత తక్కువ కాబట్టి తొందర వెళ్ళి తొందర వచ్చేస్తాము. ఓన్లీ ఏమేమి తీసుకెళ్తున్నాను అంటే ఈ హెల్మెట్ ఒకటి, హెల్మెట్ మనం ఎట్లయినా పెట్టుకోవాల్సిందే. రిటాంగ్ బ్యాగ్ ఒకటి, ఆ 2 తీసుకెళ్తున్నా. ఇంకేం తీసుకెళ్తలేను. రైడింగ్ జాకెట్ అవి వేసుకుంటాం కాబట్టి ఇంకా ఏం తీసుకెళ్తలేము. ఇంకా మన బండి వచ్చేసి కింద ఉంది. దగ్గర 2 రోజుల నుంచి స్టార్ట్ చేయలేదు, ఏం చేయలేదు. ఇప్పుడు పోయి స్టార్ట్ చేస్తే మళ్ళీ స్టార్ట్ అవుతుందా కాదా తెలియదు. మన పర్మిట్ కూడా 7:30కి ఇస్తున్నారు. మరి చూద్దాం. షాప్ లో అయితే ఇప్పటి వరకు ఓపెన్ చేయలేదు. ఏమో ఓపెన్ చేసిరా చేయలేదా ఒకసారి ఆడి కూడా వెళ్ళి చూద్దాము. ఎందుకంటే షాప్ ఓపెన్ ఉందా లేదా అది కూడా చూస్తే బాగుంటది. ఈ తవాంగ్ లో ఎండ అనేది ఉండదండి. ఎప్పుడు ఒకసారి ఎండ వస్తుంది. బట్ ఎప్పుడు మొత్తం 24 అవర్స్ ఫాగే ఉంటది. ఇక్కడ సైడ్ చూడండి, మన వెనక కూడా ఫాగ్ ఉంది, ఇక్కడ సైడ్ ఫాగ్ ఉంది, మొత్తం ఫాగే ఉంటది. కానీ ఎండ మాత్రం ఎప్పుడో ఒకసారి మధ్యాహ్నం పూట అప్పుడప్పుడు ఎప్పుడో ఒకసారి వస్తుంది. కానీ ఎక్కువ శాతం ఫాగే ఉంటది. మనం రూమ్ లో వండుకొని కిటికీలు, డోర్లు ఏం వేసుకున్నా మొత్తం చలి ఉంటది. ఎంత బెడ్షీట్, ఎంత లావు బెడ్షీట్ కప్పుకున్నా మొత్తం చలే ఉంటది. ఇప్పుడే షాప్ దగ్గరికి వెళ్ళి పర్మిట్ కూడా తెచ్చుకున్నా. దగ్గర ఒక 1/2 అవర్ వెయిట్ చేసిన షాప్ దగ్గర. ఇప్పుడు టైం వచ్చేసి 8 అవుతుంది. 8:30కే ఓపెన్ చేస్తాను ఉండే నిన్న. అంటే 8 గంటల వరకు ఓపెన్ చేయలేదు. 1/2 అవర్ వెయిట్ చేసిన. అంటే మళ్ళీ రూమ్ దగ్గరికి ఎక్కడ ఎందుకు తిరగాలి, ఇంకా ఆడనే వెయిట్ చేద్దామని ఆడనే వెయిట్ చేసి
పర్మిట్ తీసుకొని వచ్చేసిన. ఇంకా మన రైడింగ్ జాకెట్ అవన్నీ వేసుకొని ఇంకా ఈ నుంచి అయితే భూమ్లా పాస్ కి వెళ్ళిపోదాం. లెట్స్ గో. భూమ్లా పాస్ వెళ్తుంటే చాలా చలి ఉంటదంట, వర్షం కూడా చాలా పెడుతుందంట. అందు గురించే నిన్న ఈ రైనింగ్ కోట్ కూడా కొనుక్కున్నా. మొన్న ఆల్రెడీ అది ఏది భైరవకొండలో కొనుక్కున్నా, బట్ అది చినిగిపోయిందండి. అందు గురించి మళ్ళీ ఇక్కడ తవాంగ్ లో అయితే రైనింగ్ కోట్ కొనుక్కున్నా. ఇది వచ్చేసి 800 పడ్డది, బట్ చాలా బాగుందండి. కొంచెం గట్టి ఉంది. ఇగో ఇది కూడా ఒకటి కొనుక్కున్నా, చలి ఉంటదని ఇది కూడా ఒకటి కొనుక్కున్నా. హెయిర్ కూడా కొంచెం ఖరాబ్ అవుతుంది ఆ హెల్మెట్ పెట్టుకుంటే. ఈ రోజు ఈ భూమ్లా పాస్ చూసుకొని రేపు 0 వాళ్ళకి అయితే వెళ్ళిపోవాలి. ఎందుకంటే ఇంకా ఈడ ఏం లేనట్టుంది. మినిమం ఉంటే ఇంకా తవాంగ్ లో కొంచెం ఎక్స్ప్లోరింగ్ చేసేది ఉంది. ఏమో ఈడ ఎక్స్ప్లోరింగ్ చేస్తా లేదంటే 0 వాళ్ళకి వెళ్తా, అరుణాచల్ ప్రదేశ్ అక్కడ సైడ్. భూమ్లా పాస్ కి వెళ్తుంటే ఇప్పుడైతే వర్షం లేదు, బట్ ముందు చెప్పలేము. ఇప్పుడైతే ఓన్లీ ఫాగే ఉంది. ఇలా ఫాగ్ ఉంటే ఏం కాదులేండి, వర్షం ఉంటేనే కొంచెం ఈ ఫాగ్ ఆ వర్షం రెండు కలిపితే ఇంకా చాలా ఎక్కువ అయిపోతుంది. అందుగురించి ఈ రెయిన్ కోట్ తెచ్చుకున్నా, కానీ ఈ రోజు వర్షం లేదు, ఓన్లీ ఫాగే ఉంది. మరి పైనకి వెళ్తుంటే తెలియదు వర్షం ఉందా లేదా అనేది తెలియదు. గుర్రాలు చూడండి ఒకసారి ఎన్ని గారం గుర్రాలు ఉన్నాయి, ఒక 5-6 గాళ్ళు ఉన్నాయి. యువతలు మేస్తున్నాయి. మంచిగా ప్రశాంతంగా ఉంటదండి. దాంట్లో మంచిగా పచ్చగా ఉంది. ఇప్పుడైతే గడ్డి అంటే డిసెంబర్ లో అట్లా అయితే గడ్డి మాత్రం దొరకపోవచ్చు అండి, దాంట్లో కష్టమే. అప్పుడు డిసెంబర్ లో మొత్తం స్నో ఉంటది కాబట్టి దాంట్లోకి ఏం గడ్డి దొరుకుతుంది అప్పుడు దొరకనట్టే. ఇప్పుడే ఓన్లీ దాంట్లోకి మంచిగా పండ చేసుకుంటాయి. నాకు ఈ తవాంగ్ టు భూమ్లా పాస్ వెళ్ళే రోడ్ చూస్తుంటే నాకు ఒకటే గుర్తుకొస్తుందండి. నేను మనాలి నుంచి రోహతాంగ్ వెళ్ళిన సైకిల్ పైన ఒకటే నూక్కుంటా పోయినా అండి. ఒక 50 కిలోమీటర్స్ మొత్తం దొబ్బుకుంటూ పైనకి వెళ్ళినాను. అసలు సగం దూరం వెళ్ళిన తర్వాత నా వల్ల కాదు ఇంకా. అబ్బో టార్చర్, అసలు ఆక్సిజన్ సరిగ్గా ఆడతలేదు, వచ్చేస్తుంది, ఊపిరి ఆడతలేదు, ఏం చేయాలని ఇంకా వామ్మో నా వల్ల కాదు ఇంకా. అతుకుంటే ఇలాంటి ప్రదేశాలు ఫ్లైట్ లో వచ్చో లేకపోతే బైక్ పైన వచ్చో దేని మీద ఒక దాని మీద వచ్చి చూస్తాం, గానీ నా వల్ల కాదని ఇంకా మధ్య నుంచే వచ్చేసిన సైకిల్ పైన. ఈ రోడ్ చూస్తుంటే అదే గుర్తుకొస్తుంది నాకు. తవాంగ్ టు భూమ్లా పాస్ వెళ్ళే రోడ్ మొత్తం ఎత్తుగడ్డలు ఉన్నాయి. సేమ్ మనాలి టు రోహతాంగ్ వెళ్ళే రోడ్ కూడా అట్లనే ఉంటది, సేమ్ మొత్తం పైనకి ఎక్కేదే ఉంటది. తవాంగ్ టు భూమ్లా పాస్ వెళ్తుంటే అసలు ఏం అనిపించట్లేదండి, అసలు అంత ఘోరం ఉంది. ఒకసారి చూడండి, ఇది రోడ్ అండి, మొత్తం నిండిపోయింది ఫాగు. మనం వచ్చేసి తవాంగ్ నుంచి ఇక్కడ సైడ్ నుంచి వచ్చినాము. ఇప్పుడు భూమ్లా పాస్ కి వెళ్ళాలంటే ఇక్కడ వెళ్ళాలి. అసలు ముందర ఏం అనిపించట్లేదండి, చాలా అంటే చాలా డేంజర్ ఉంది. టర్నింగ్ చేస్తుంటే అసలు టర్నింగ్ ముందరికి వెళ్ళిపోయి ఇప్పటిదాకా అయితే కింద పడిపోతుంటే అంత డేంజర్ ఉంది. చాలా అంటే చాలా డేంజర్ ఉంది. చూడండి ఫాగ్ ఏం కనిపించట్లేదు, ఏమైనా బండి వచ్చేది కూడా కనిపించట్లేదు. అందు గురించే ఇలా 4 ఇండికేటర్స్ వేసుకొని ఇట్లా వెళ్ళిపోతున్నా. హెడ్ లైట్ ఉంది, బట్ హెడ్ లైట్ ఉన్న 4 ఇండికేటర్స్ వేసుకోవాలని వేసుకొని ఇంకా వెళ్ళిపోతున్నా. ఏదో బండి వస్తుందండి, అసలు ఏం కనిపించట్లేదు. బండి చూడండి, బండ్లు వస్తుంటే ఏం కనిపించట్లేదు. ఆడ వెళ్తున్నాయి చూడండి బండ్లు. ఇలాంటి రోడ్లు నడపాలంటే మినిమం గట్స్ ఉండాలండి, అంతా డేంజర్ ఉంది. అసలు రోడ్ మాత్రం మామూలుగా లేదు, ఏం కనిపించట్లేదు. వారి దేవుడు, అసలు ఏమంటే ఏం సెంటు కూడా కనిపించట్లేదు. అసలు ఇట్లాంటి ఏరియాలో ఎట్లుంటారో మన ఆర్మీ వాళ్ళు, చాలా అంటే చాలా డేంజర్ ఉందండి. అసలు ఏం కనిపించట్లేదు. ఓ అమ్మో. ఇప్పుడు వచ్చేసి మన పర్మిట్ అయితే ఈయన చెక్ చేస్తారు. ఆధార్ కార్డ్ ठीक है ना सर? बाइक इधर आके लिया? हाँ, मैं अकेला है. अच्छा आप अकेला है? हाँ. ఈ పర్మిట్ చెక్ చేసే దగ్గర ఏం అడగలేదండి, ఓన్లీ పర్మిట్, మనం కింద తీసుకున్న పర్మిట్, ఓన్లీ ఆధార్ కార్డ్, ఆ రెండు తప్పించి ఇంకేం అడగరు. చాలా చలి పెడుతుందండి, ఫాగ్ మొత్తం ఇట్లా నిండిపోతుంది, ఇట్లా నీళ్ళు అయితే కారిపోతున్నాయి. హిందీ कैमरा बंद करो पहले. नहीं ठीक है सर. हिंदी आती है? हिंदी थोड़ा आती. थोड़ा हाँ ठीक है सर. पहले भी दिए ना बाइक से. हाँ वो तो लड़का लड़की गए अभी. हाँ उनके साथ हो? वो नहीं वो असम वाला. वो तो शाम के. हाँ मैं तो पूरा आता. थोड़ी चला देगी. हाँ ठीक है सर. ठंडा नहीं. हाँ ठीक है सर. పర్మిట్ ఈడ కూడా చెకింగ్ చేసారు, సంతకం కూడా పెట్టారు. ఈడ ఆడ కింద సంతకం పెట్టలే, బట్ ఈడ సంతకం పెట్టారు. చాలా అంటే చాలా చలి ఉందండి. ఈ చలిలో ఎట్లా ఉంటురో ఏందో నాకే అర్థం అవుతలేదు. ఈ నుంచి భూమ్లా పాస్ వచ్చేసి ఇంకా 3 కిలోమీటర్స్ ఉంది. ప్రజెంట్ వచ్చేసి ఈడ ఆగినాము. ఈడ 100 రూపీస్ ఎంట్రీ టికెట్ ఉంటుందంట. అందు గురించి ఈ ఎంట్రీ టికెట్ తీసుకొని అలాగే ఫుడ్ కూడా ఏమైనా తిన్నాము. కింద ఏం తినలేదు, తవాంగ్లా మర్చిపోయి వచ్చిన. అందు గురించి ఈడ ఒక సమోసా చెప్పిన అండి, సమోసా ఒకటి కాఫీ చెప్పిన. ఇప్పటికి దగ్గర కింద నుంచి ఎన్ని కిలోమీటర్లు వచ్చినాము అంటే 28-27 కిలోమీటర్స్ వచ్చాము. అసలు మాట్లాడడానికి వస్తలేదండి, అంత దూరం ఉంది. తవాంగ్ నుంచి భూమ్లా పాస్ కి వచ్చేటప్పుడు మన దగ్గర క్యాష్ మాత్రం ఉండాలి. ఎందుకంటే ఇక్కడ పైనకి వచ్చిన తర్వాత, భూమ్లా పాస్ కి వచ్చిన తర్వాత
తర్వాత మన ఫోన్లో అస్సలు సిగ్నల్ ఉండదు. ఎంట్రీ టికెట్ కూడా ఉంటుంది, ఒక 100 రూపీస్ ఉంటుంది. ఆ ఎంట్రీ టికెట్ తీసుకోవాలంటే కూడా మన దగ్గర క్యాష్ లేకపోతే ఇబ్బంది అవుతుంది. అంత ఫాగ్ వస్తలేదండి నోట్ల నుంచి. బట్ చలి చూడండి ఎంత ఉందో, చలి మామూలుగా లేదు. ఇక్కడ ఆర్మీ సార్ వాళ్ళకు చలి పెడతలేదంట అండి, వేడి ఉందంట. నాకేమో ఫుల్ అంటే ఫుల్ చలి ఉంది. ఇక్కడ డిసెంబర్లో ఫుల్ స్నో ఉంటుంది కదా, దగ్గర మోకాళ్ళ లోతు ఉంటుందంట. అప్పుడు కొంచెం లైట్గా చలి పెడతదంట వీళ్ళకు. ఇప్పుడైతే చలి అంటేదే లేదంట, మొత్తం వేడి ఉందంట వాళ్ళకు. ఇంత దూరం వచ్చిన తర్వాత ఎవరికైనా ఏమైనా ప్రాబ్లం అయితే కూడా ఇక్కడ మెడికల్ కూడా ఉంది. ఇందులో చూడండి అక్కడ ఐ లవ్ ఇండియన్ ఆర్మీ అని రాసింది. లొకేషన్ కూడా చాలా బాగుందండి. ఇక్కడ చూడండి మనకు ఎంత క్లాసిక్గా ఇచ్చారో. ఇక్కడ సైడ్ చూడండి పెంచారు. ఇది కాఫీ అండి, ఇది ఒకటి సమోసా. ఈ సమోసా కూడా ఇప్పుడిప్పుడే వేసి ఇచ్చినట్టు, ఎందుకంటే ఇక్కడ చాలా కూల్గా ఉంటుంది కాబట్టి వేడివేడిగా ఇప్పుడే వేసి ఇచ్చారండి. చాలా అంటే చాలా బాగుంది, మన సైడ్ తిన్నట్టే ఉంది టేస్ట్ మాత్రం. ఈ కాఫీ తాగుతుంటే అమృతం తాగినట్టుందండి, అంత బెస్ట్ ఉంది. చాలా అంటే చాలా బాగుంది. నా లైఫ్లో ఇప్పటి వరకు ఇలాంటి కాఫీ వేరే తాగలేదేమో. ఇప్పుడైతే గన్ షూట్ చేయడానికి అయితే వచ్చిన. ఇప్పటి దగ్గర కాఫీ, సమోసా, ఇంకోటి ఎంట్రీ టికెట్ వచ్చేసి అన్నీ కలిపి 300 అయిపోయినాయి. ఈ 200 పెట్టి ఈ గన్ షూట్ కూడా వేసేద్దాం. 200 అయినంట చూద్దాం. సార్ ఇప్పుడైతే మనకైతే ఈ డ్రెస్ ఇచ్చారు, ఈ క్యాప్ ఇచ్చారు. ఇక్కడైతే గన్ షూట్ అయితే వేయడానికి వెళ్తున్నాము. సార్ చూపిస్తాడంట. एक इधर से हाँ हाँ यहाँ से वापस इस होल के बीच में पूरा फायर करना नंबर 1 में। हाँ मैं आपका वीडियो बनाऊंगा। हाँ ठीक है सर. मैं आपको सिखाऊंगा, रुको पहले। అమ్మో చాలా బరువు ఉందండి గన్ను మాత్రం. चलो रेडी రెడీ फायर। डरो मत हाँ ठीक है अब इस पे फायर। अभी उस पे 8 नंबर। यस सामने समझ नहीं सर. वापस इसके बीच में पूरा फायर करना, ठीक है। नंबर 1 पे इस पे हाँ रेडी आउट फायर से देखो यहाँ से। वेरी गुड ये मारना सर. वेरी गुड बस ఓకే. సార్ వాళ్ళు మాత్రం చాలా అంటే చాలా ఫ్రీగా ఉన్నారు. ఇద్దరు సార్ వాళ్ళు చూడండి ఎంత ఫ్రీగా ఉన్నారంటే అంత ఫ్రీగా ఉన్నారు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. ఓకే డన్. ఓకే సార్. ఈ నుంచి అయితే వెళ్ళిపోదామండి ఇంకా భూమిలో పాస్క్. ఓకేనా. మన హెల్మెట్ అండ్ ట్యాంక్ బ్యాగు ఇంట్లోనే ఉన్నాయి, అవి తీసుకొని వర్షం పడుతుందండి, కొంచెంసేపు ఆగిపోదాం అనిపిస్తుంది. బట్ టైం వచ్చేసి ఇప్పుడు 11 అవుతుందండి. ఈ భూమిలో పాస్కి వచ్చిన తర్వాత ఎవరికైనా ఆక్సిజన్ అందకపోతే ఇక్కడ ఆక్సిజన్ మిషన్ కూడా ఉంది చూడండి. ఇది అదే చూడండి ఆక్సిజన్ మిషన్. అంటే డిసెంబర్లో ఆ టైంలో వచ్చిందనుకో మొత్తం స్నో ఉంటుంది కాబట్టి ఆక్సిజన్ చాలా మందికి అందదు. అందు గురించి అలాంటి టైంలో ఈ మిషన్ అయితే ఉపయోగిస్తున్నట్టు. బట్ ఈ టైంలో కూడా ఎవరికైనా ఆక్సిజన్ అందకపోతే ఇక్కడైతే మిషన్ ఉంది. ఫైనల్లీ భూమిలో పాస్కి అయితే వచ్చేసినాం. చూడండి మన ముందర వచ్చిన బైకర్స్ ఇక్కడ పెట్టేసి వెళ్ళిపోయారు. మన బైక్ కూడా ఇక్కడ పెట్టినాము. చూడండి ఒకసారి చాలా అంటే చాలా ఫాగ్ ఉందండి. ఈ హెల్మెట్ తీసుకుంటే బాగుంటుందేమో అనుకుంటా. ఇప్పుడు మనం వచ్చేసి ఎక్కడికి వెళ్ళాలనేది అర్థం అవుతలేదండి. చూడండి ఒకసారి ఎవ్వరు కనిపిస్తలేరు, ఒక్క మనిషి లేడండి. ఇట్లకెళ్ళి మన బైక్ అయితే అక్కడ పెట్టినాం కానీ ఒక్కరు కూడా కనిపించట్లేదు. చూడండి వీడేమో రాసిరు, ఏంది అర్థం కాలేదు. భూమిలోనా అదేంది అక్కడ రాసింది చూడండి, ఐ లవ్ భూమ్లా అని రాశారు. ఫైనల్లీ భూమ్లా పాస్కి అయితే రీచ్ అయిపోయినాం. చూడండి ఒకసారి 15,200 ఫీట్స్కి అయితే వచ్చేసినాము. చాలా అంటే చాలా కూల్గా ఉంది. ఇప్పటిదానే చైనా బార్డర్ కూడా ఎంట్రీ అయ్యి వచ్చినాం, చైనాలకు కూడా ఎంట్రీ అయ్యి వచ్చినాం. చైనాలకు ఎంట్రీ కావాలంటే ఈడంగా కాదు, అక్కడ సైడ్ నుంచి ఎంట్రీ ఉంటుంది. బట్ ఇది మాత్రం గేటు, ఎంట్రీ మాత్రం అక్కడ సైడ్ నుంచి ఉంటుంది. ఆ కాఫీ షాప్ ఉంటుంది, అందులో నుంచి ఎంట్రీ, అవతల సైడ్ నుంచి అట్లా ఎంట్రీ ఇస్తారు. బట్ చాలా బాగుంది. ఫోన్ అలౌట్ ఉండదు అక్కడ సైడు, బట్ ఫోన్ అలౌట్ ఉంటే బాగుంటుండే, కానీ ఫోన్ మాత్రం అలౌట్ ఉండదండి. ఇప్పటిదానే ఇగో చూడండి
15,200 ఫీట్స్. చైనా బార్డర్లో మన ఫోన్ అలౌట్ ఉండదు, బట్ ఫోటో మాత్రం తీస్తారు. మన ఫోటో తీపించుకొని వచ్చినాం ఒకటి. చలో ఈ నుంచి అయితే వెళ్ళిపోదామండి భూమ్లా పాస్ నుంచి. ఇక ఈ భూమ్లా పాస్ నుంచి అయితే వెళ్ళిపోతున్నాము. ఈ ఫోటోని ఎలా పెట్టుకోవాలనేది అర్థం అవుతలేదు. ఓన్లీ నేను ట్యామ్ బ్యాగ్ తెచ్చుకున్నా, బట్ టాప్ బాక్స్ ఇంకేం తెచ్చుకోలేదు, లగేజ్ ఏం తెచ్చుకోలేదు. కాబట్టి ఈ ఫోటో ఎలా పెట్టుకోవాలని అర్థం అవుతలేదు. వీళ్ళు వచ్చేసి అస్సాం నుంచి వచ్చారు, వీళ్ళతో పాటే నేను వెళ్తున్నా ఇప్పుడు. బట్ చూద్దాం ఈ ఫోటో ఎలా పెట్టుకోవాలన్నా. ప్లేస్ ఏడ లేదండి, ఈ ట్యాంక్ బ్యాగ్లో ప్లేస్ లేదు, ఎండ లేదు. అందు గురించి ఇంక ఇది ఎట్లా పెట్టుకోవాలో అర్థం అవుతలేదు. ఆర్మీ వాళ్ళు చూడండి మన బైక్ని ఎట్లా చూస్తారు అక్కడ సైడు. ఆడ మన బైక్ పెట్టి ఇక్కడైతే శివ మందిర్ ఉన్నదంట వాటర్లా. ఈ వాటర్ మధ్యలో ఉంది చూడండి. ఈడొచ్చేసి ఐ లవ్ ఇండియన్ ఆర్మీ అనే ఉంది. అక్కడ చూడండి బాతులా ఏంటి అవి చెప్పండి ఒకసారి. బాత్లే అండి చూడండి, ఇంత కూల్ వాటర్లో ఎట్లా తిరుగుతున్నాయి చూడండి అవి. ఇంత బ్యూటిఫుల్ ప్లేస్లా అటు ఇటు మొత్తం లేక్ మధ్యలో శివుని గుడి ఉందండి. చూడండి ఎంత బాగుంది అసలుకి, చాలా అంటే చాలా బాగుంది. జమ్మూ సార్, థ్యాంక్ యూ సార్. హైదరాబాద్ से तेलंगाना. సార్ వాళ్ళది వచ్చేసి మహారాష్ట్ర అంట. మహారాష్ట్ర నుంచి అరుణాచల్ अरुणाचल अपना गाड़ी अलाउड नहीं. नहीं ओके ओके. ये रेंट वाला ना, ये रेंट वाला लिया. रेंट वाला लिया. तुम्हारा महाराष्ट्र से? ये महाराष्ट्र नासिक. नासिक ओके सर. ऐसे घूमने आए दोस्तों के साथ. और सर पूरा हाँ. तुम्हारा एज कितने है सर? मेरा 52. 52. हमारा ग्रुप में 76 तक है. हमारा फ्रेंड्स 25 है सर, नहीं आ रहा. अच्छा तुम 52 आया. यस सर. ठीक है सर. ये दिखेगा मेरे को. हाँ दिख रहा था. मैं देखता वीडियो आगे. हाँ ठीक है सर. ओके थैंक यू. బాయ్ సార్. బాయ్. ఒకప్పుడు మన ఇండియన్ ఆర్మీ ఇలాంటి గుహలలో ఉండి యుద్ధాలు చేసి చూడండి. అది ఎట్లుంది చూడండి ఒకసారి, లోపలికి ఎట్లా గుహ ఉంది. ఓ ఇగో అక్కడ సైడ్ నుంచి కాల్చేవారేమో నాకు తెలిసి. అదొక సెల్ఫ్ లాగా ఉంది, గన్ను అంట్లో పెట్టి అవతలకి కాల్చేవారేమో. బట్ ఇంట్లో ఉండి యుద్ధాలు చేసేవాళ్ళు. చూడండి మొత్తం ఇట్లా పాకర అనేది నిండిపోయింది. ఇప్పుడు ఇంట్లో ఉంటారా ఉంటలేరా తెలియదు. చూడండి ఒకసారి ఎట్లుంది గుహలు. చాలా అంటే చాలా పెద్దగా ఉన్నాయండి. ఇక దీనిపైన కూడా ఎక్కుదాం ఒకసారి. ఇదండి సిచ్యువేషను. దీనిపైనకి ఎక్కినాము. ఇది మొత్తం ఒక రాళ్ళలాగా కట్టిరు, బట్ దీనిపైన మొత్తం మట్టి వేరుకున్నది. చూడండి మొత్తం ఫాగ్ ఉందండి, ఎటు చూసినా మొత్తం ఫాగు. ఇక్కడ కూడా ఉంది ఒకటి, అక్కడ సైడ్ ఒకటి ఉంది, అక్కడ ఉంది. చాలా ఉన్నాయండి ఇలాంటివి. మన బైక్ ఇక్కడ పెట్టిన. ఫైనల్లీ రూమ్కి అయితే వచ్చేసిన. ఆ భూమ్లా పాస్ నుంచి తవాంకి వచ్చే రూట్లో అయితే మొత్తం తడిచిపోయినా అండి. నెత్తి మొత్తం పచ్చిగా అయిపోయినాయి. ఇవి చూడండి, రెయిన్ కవర్ మొత్తం పచ్చిగా అయిపోయింది, రైడింగ్ జాకెట్ మొత్తం పచ్చిగా అయిపోయింది, అన్ని పచ్చిగా అయిపోయినాయి. ఇట్లా ఆరేసిన సాక్స్లు కూడా మొత్తం పచ్చిగా అయిపోయినాయి, షూలకు వాటర్ వెళ్ళిపోయినాయి అని మొత్తం ఆరేసిన. ఇప్పుడే ఇట్లా ప్రశాంతంగా కూర్చుంటున్నాండి. అబ్బా ఆకలిస్తుంది. టైం వచ్చేసి 4 అవుతుంది, బట్ ఆకలిస్తుంది, చాలా అంటే చాలా ఆకలిస్తుంది. ఇప్పుడు వచ్చేసి చల్లగా ఉందని ఈ హీటర్ అయితే ఇట్లా వేసుకోవాలి. ఇగో ఇది వేసుకుంటే కొంచెం హీట్ అనేది వస్తుంది. ఈ కాళ్ళు కాపుకుంటే ఇట్లా ప్రశాంతంగా. చాలా అంటే చాలా చలి ఉందండి. ఫోటో రూమ్కి తీసుకొని వచ్చే వరకు చూడండి ఎంత పచ్చిగా అయిపోయింది, మొత్తం తడిచిపోయిందండి. చాలా అంటే చాలా తడిచిపోయింది, అసలు ఎంత తడిచిపోయింది. ఇక్కడ మొత్తం వాటర్ వెళ్ళిపోయినాయి లోపలికి, చాలా గలీజ్గా అయిపోయింది. కానీ ఉండండి, ఇట్లా గుర్తుంది కదా, ఒక ఫోటో దించి పెట్టుకుందాం దీన్ని.